ఛానల్ సుఖీబావుకు స్వాగతం. ఈ రోజు సుఖీబావులో మోకాల నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా, వెనికిడి లోపంతో వణుకుడు వ్యాధి ముప్పు, శరీరం చెబుతోంది వింటున్నారా, మధుమేహంలో నొప్పి తెలియని గుండెపోటు, ఇంకా హెల్త్ టిప్. మోకాళ్ల నొప్పులనేవి ఇవాళ మనలో చాలా మందికి ఒక పెద్ద సమస్య. కాసేపు కూర్చోలేం, కొద్ది దూరం నడవలేం, పైకి లేవాలంటే కష్టం, కింద కూర్చోవడం మరీ కష్టం. పోటెత్తి ఈ మోకాల నొప్పుల మూలంగా మలి వయసులో చాలా మంది బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మోకీళ్లలో గుజ్జు తగ్గిపోవడం, వయసుతో పాటు కీళ్లు అరిగిపోవడం వల్లే మోకాల నొప్పులకు కారణమని చెబుతారు డాక్టర్లు. వేధించే మోకాల నొప్పులకు పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాలు ఒక అద్భుతమైన అమరిక. శరీరం బరువును ఎక్కువగా తీసుకుని మనిషి నిలబడటానికి అవసరమైన అవయవం. అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం కూడా. రోజువారీ కార్యక్రమాల్లో మనకు తెలియకుండానే దాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. శరీరం బరువులో అత్యధిక భాగం దానిపై పడటం, విచక్షణారహితంగా దాన్ని ఉపయోగించటం వల్ల దానిపై పడే భారం కూడా ఎక్కువే. ఇటీవల పెరుగుతున్న స్థూలకాయం, బహుళ అంతస్తులలో నివాసం, ఎగుడు దిగుడు ప్రాంతాల్లో నడక వంటి కారణాలతో మోకాలిలో నొప్పి సమస్య పెరుగుతోంది. ఫలితంగా కొద్ది దూరం నడవటం, కాసేపు స్థిమితంగా కూర్చోవటం, సులువుగా పైకి లేవటం, మెట్లెక్కటం వంటి చిన్న చిన్న పనులే మన పాలిట అతి పెద్ద కష్టాలుగా మారుతున్నాయి. సామాజిక సమస్యగా పరిణమిస్తోన్న మొండి మోకాళ్ల నొప్పులకు చాలా కారణాలే ఉన్నా వాటన్నింటిలోకి మోకీళ్ల చుట్టూ రక్షణగా ఉండే మృదులాస్తి దెబ్బతినిపోవటం అన్నదే ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు డాక్టర్లు. ఆస్టియోఆర్థరైటిస్ యాక్చువల్లీ ఒక ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ ఆఫ్ జాయింట్స్ అంటాము. సో జాయింట్ అంటే ఏం లేదు, ఎస్పెషల్లీ నీ జాయింట్ ఇట్స్ అ మెకానికల్ హింజ్ జాయింట్ అంటాము. ఇప్పుడు డోర్లో ఎలా మనకి హింజెస్ ఉంటాయి, సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఒక 5 years తర్వాత పాడైపోతాయి. అట్లనే ఆఫ్టర్ 50s 60s నీ జాయింట్లో కూడా ఆ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వచ్చు. నాట్ ఓన్లీ నీ జాయింట్, బాడీలో ఏ జాయింట్లో అయినా ఈ ఇష్యూ రావచ్చు. కామన్లీ నీ జాయింట్లో అవుతుంది, ఎందుకంటే వెయిట్ బేరింగ్ జాయింట్ అంటాం దాన్ని. సో బాడీ వెయిట్ మొత్తం ఆ నీ జాయింట్ పైన పడుతుంది. సో దేర్ ఫోర్ నీ జాయింట్లో ఇది జనాలకి తెలుసు, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే నీ జాయింట్ని అఫెక్ట్ చేస్తుందని. సో ఇది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అనమాట. ఎస్పెషలీ ఒక ఫ్యామిలియల్ టెండెన్సీ ఉంటే, మన ఫాదర్స్కి, మదర్స్, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్లో ఆ టెండెన్సీ ఉంటే ఆ పేషెంట్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషలీ అథ్లీట్స్ ఉంటే, చిన్నప్పుడు స్పోర్టింగ్ ఇంజురీస్ ఎక్కువ అవుతాయి, లేదు యాక్సిడెంట్లో చిన్నప్పుడు నీ జాయింట్లో ఏదో దెబ్బ తగిలితే, ఇలాంటి పేషెంట్స్కి ఫ్యూచర్లో అండ్ ఈవెన్ కొంతమందికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కీలవాతం ఉంటుంది, అట్లాంటి పేషెంట్స్కి, ఆర్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఇట్లాంటి ఓవర్ వెయిట్ ఒబెసిటీలో కూడా ఈ టెండెన్సీ ఉంటుంది ఆర్థరైటిస్ రావడం. సో దట్స్ ఇట్, ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ అంటాము. మోకాళ్ల నొప్పి బాధిస్తున్నప్పటికీ మనలో చాలామంది డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవటానికి వెనకాడుతూ ఉంటారు. అదే తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నొప్పి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు బ్రూఫెన్ వంటి నొప్పి నివారణలను, లేదంటే చల్లటి ఐస్తో కాపడం పెట్టడంతో సరిపెట్టుకుంటూ ఉంటారు. లేదా ఇరుగు పొరుగు సలహా మేరకు మోకాళ్లకు రబ్బరు తొడుగులను వాడుతూ ఉంటారు. నిజానికి మోకాలు నొప్పి వారం రోజులకు పైనే కొనసాగుతూ ఉంటే తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి. సమస్యను బట్టి నిపుణులు చికిత్స చేస్తారు. ఒకవేళ పెద్ద వయసు వారిలో అయితే అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స, మోకాలి మార్పిడి ఆపరేషన్ కూడా అవసరం కావచ్చు. ఈ ఆర్థరైటిస్ పెయిన్స్ ఏంటంటే మళ్ళీ స్టేజ్ డిపెండెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇనీషియల్ స్టేజెస్లో జస్ట్ రెస్ట్ ఇస్తే చాలు, సరిపోతుంది. బట్ మెల్లిమెల్లిగా ఆ పెయిన్స్ కాన్స్టెంట్ అవుతే మనం ప్రాపర్ ట్రీట్మెంట్ దాన్ని తీసుకోవాలి. ఆర్థోపెడిక్ సర్జన్స్ దే విల్ డెఫినెట్లీ టెల్ మెడిసిన్స్, సో ఆ మెడిసిన్స్ వాడాలి, దట్స్ వన్ థింగ్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, మోర్ దెన్ మెడిసిన్ ఈజ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్. మళ్ళీ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ అంటే ఆ సెంటర్కి వెళ్ళి ఎక్సర్సైజెస్ చేయాలని కాదు, మేము ఇక్కడ నేర్పిస్తాము కొన్ని ఎక్సర్సైజెస్, అవి ఇంట్లో చేయాలి. సో జస్ట్ ఒక 10 to 15 minutes టైం మీరు ఇస్తే కొన్ని ఎక్సర్సైజెస్ మార్నింగ్, ఈవినింగ్ 2 times చేస్తే ఆ నీ పెయిన్స్ కంట్రోల్ అవుతాయి. నాట్ జస్ట్ ఎక్సర్సైజెస్, కొన్ని అలవాట్లు మనకి. సో కింద కూర్చోవడం ఒకటి. సో ఇండియన్ హ్యాబిట్ అది,
కింద ఫుల్ క్రాస్ లెగ్ కూర్చోవడం. సో యోగాసనాలు వజ్రాసన, పద్మాసన కొంతమంది చేస్తూ ఉంటారు. దట్ ఈస్ యాక్చువల్లీ నాట్ గుడ్ ఫర్ ద నీ. ఓవరాల్ బాగానే ఉంటుంది, హెల్త్ కోసం డెఫినెట్లీ ఇవన్నీ బాగుంటాయి. బట్ నీ పెయిన్స్ ఒకసారి స్టార్ట్ అవుతే ఈ నీ పొజిషన్స్ మనకి హార్మ్ఫుల్ ఉంటాయి. అంటే నమాజ్ పొజిషన్, లేకపోతే ఇండియన్ టాయిలెట్ పొజిషన్, ఇవన్నీ చాలా హార్మ్ఫుల్. మళ్ళీ స్టేర్ క్లైంబింగ్, ఎక్కువ స్టెప్స్ ఎక్కుతే దిగుతే ఆ నీ జాయింట్లో ఆ టైంలో లోడ్ పెరుగుతుంది. సో నేను చెప్పాను కదా ఈ స్టేజెస్ 1, 2, 3, 4. సో స్టేజ్ టు స్టేజ్ ప్రోగ్రెషన్ ఇవన్నీ పొజిషన్స్తో అగ్రవేట్ అవుతుంది. సో ఎంత మనం ఎక్కువ ఇండియన్ టాయిలెట్ వాడితే అంత స్టేజ్ ప్రోగ్రెషన్ ఫాస్ట్ అవుతుంది. సో 1 ఈజ్ మెడిసిన్స్, సెకండ్ ఈజ్ ఎక్సర్సైజెస్, థర్డ్ ఈజ్ ఈ ప్రికాషన్స్. అంటే కింద కూర్చోకూడదు, మెట్లు ఎక్కడం దిగడం తగ్గియాలి, అండ్ ఇండియన్ టాయిలెట్ అవాయిడ్ చేయాలి. సో దీస్ ఆర్ ద వేస్ టు కంట్రోల్ ద నీ పెయిన్. మోకాళ్ళ నొప్పులు మరీ దారుణంగా తయారై కదలికలు మరీ కష్టమైపోతే మోకీలు మార్పిడి అవసరం పడుతుంది. మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలో ప్రధానంగా కోత తక్కువగా ఉండాలి. వాడే కృత్రిమ కీలు అమరిక చక్కగా మన్నాలి. ఈ రెండింటినే ప్రధానంగా చూస్తారు ఎవరైనా. కోతలకు సంబంధించి ఇప్పుడు అత్యాధునిక పద్ధతులు వచ్చేశాయి. ఇక ఇప్పటిదాకా కృత్రిమ మోకీలు అమరిక కింద స్టెయిన్లెస్ స్టీల్ను చాలా కాలంగానే వాడుతున్నారు. ఈ స్టెయిన్లెస్ స్టీల్తో చేసిన కృత్రిమ కీలు దాదాపు 20 ఏళ్లకు పైగానే వస్తుందని డాక్టర్లు చెబుతూ ఉంటారు. ఇటీవలి కాలంలో మరింత ఎక్కువ కాలం మన్నే కృత్రిమ కీళ్లేమైనా ఉన్నాయా అని చేసిన పరిశోధనల్లో తాజాగా ఆక్సీనియంతో చేసినవి దాదాపు 30 ఏళ్ల వరకు మన్నే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో డిలే ఆఫ్ ప్రోగ్రెషన్. అంటే ఒకసారి మనం స్టేజ్ 2కి సపోజ్ వస్తే మళ్ళీ రివర్సల్ అవ్వదు, సో స్టేజ్ 1కి వెళ్ళదు. బట్ స్టేజ్ 3, స్టేజ్ 4 రాకూడదని చూడొచ్చు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. అండ్ ఇది ఎట్లా చేయాలి? మెయిన్ థింగ్ ఎక్సర్సైజెస్, బేసిక్ మెడిసిన్స్ అండ్ సమ్ ప్రికాషన్స్. సో ఈ ఆర్థోపెడిక్ సర్జన్స్ మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. సో దట్ ఈస్ వన్ థింగ్. కొన్ని స్పెషలైజ్డ్ టెక్నిక్స్ వచ్చాయి. సో నీ ప్రిజర్వేషన్ సర్జరీస్ అంటాం దీన్ని, ఆస్టియోటమీస్ అని. సో నీ రిప్లేస్మెంట్ అప్పుడప్పుడు, అంటే నేను చెప్పాను దీనికి ఒక లైఫ్ ఉంటుంది. జస్ట్ ఒక 15 to 20 years ఈ ఇంప్లాంట్కి లైఫ్ ఉంటుంది. అది పాడైన తర్వాత మళ్ళీ రిప్లేస్మెంట్కి వెళ్ళొచ్చు, రివిజన్ రీప్లేస్మెంట్ అంటాం దాన్ని. సో సపోజ్ 60 ఏజ్ గ్రూప్లో అవుతే యూ కెన్ అజ్యూమ్ దట్ ఓకే ఫుల్ లైఫ్ సరిపోతుంది 80 వరకు. ఆ టైంలో కూడా రిపీట్ సర్జరీ కావాలంటే చేయొచ్చు. బట్ కొంతమందికి 40sలోనే వస్తుంది నీ పెయిన్స్. సో ఆ ఏజ్ గ్రూప్లో 40s ఆర్ ఎర్లీ 50sలో ఇఫ్ ఇట్ ఈస్ కాట్ అట్ ద రైట్ స్టేజ్, కొంచెం ఎర్లీగా పేషెంట్ మా దగ్గరకు వస్తే 3rd స్టేజ్ వరకు వస్తే మేము వేరే ప్రొసీజర్స్ చేస్తాము, ఆస్టియోటమీస్ అంటాం దాన్ని. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇంకొక 15 years దొరుకుతాయి. సో దట్ ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ 45, 50లో చేయకుండా మనం వెయిట్ చేసి 65 ఏజ్ గ్రూప్లో మళ్ళీ చేయవచ్చు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మోకాలు నొప్పిని నివారించుకునేందుకు వీలుగా ముందు అధిక బరువును వదిలించుకోవాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా ఆహారం, వ్యాయామాల విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా పని మొదలుపెట్టే ముందర అకస్మాత్తుగా మోకాలిని కదిలించకూడదు. గబుక్కన లేవటం, కూర్చోవటం చేయకూడదు. జాగింగ్ లేదా రన్నింగ్ చేసే ముందు కాసేపు తప్పనిసరిగా నడవాలి. మోకాళ్లకు శ్రమ కలిగించే వృత్తుల్లో ఉన్నవారు చాలినంత విశ్రాంతిని తీసుకుంటూ ఉండాలి. మోకాళ్లు మడిచి కూర్చోవటం సాధ్యమైనంతగా తగ్గించాలి. కాలికి సౌకర్యంగా ఉండే పాదరక్షలు మాత్రమే ధరించాలి. ఎక్కువగా హీల్ ఉండే పాదరక్షలను వేసుకోకపోవటమే మంచిది. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మోకాళ్ల నొప్పుల్ని చాలా వరకు నివారించుకోవచ్చు. వయసు మీద పడే కొద్దీ తలెత్తే వినికిడి లోపంతో వణుకుడు వ్యాధి బాగా పెరుగుతున్నట్లు ఒక తాజా అధ్యయనంలో వెల్లడైంది. వినికిడి లోపం కారణంగా వృద్ధాప్యంలో పార్కిన్సన్ ముప్పు 57% వరకు పెరుగుతున్నట్లు బ్రిటన్కు చెందిన శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో గుర్తించారు. ఈ నేపథ్యంలో వయసుతో పాటు వినికిడి సామర్థ్యం తగ్గడాన్ని పార్కిన్సన్ జబ్బుకు ఒక సూచికగా, ముందస్తు హెచ్చరికగా తీసుకోవాలని వారు పేర్కొంటున్నారు. వినికిడి శక్తి తగ్గడానికి విషయగ్రహణ సామర్థ్యంలో క్షీణతకు సంబంధం ఉందని గత అధ్యయనాల్లో ఇప్పటికే వెల్లడైంది. భవిష్యత్తులో రాబోయే తీవ్ర మతిమరుపునకు దీన్ని ముప్పు అంశంగా నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇది పార్కిన్సన్ వ్యాధి ముప్పును పెంచుతున్న తీరును తాజా పరిశోధన వెలుగులోకి తెచ్చింది. వెనికిడి సమస్యే ఈ వ్యాధికి కారణమవుతుందా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదని శాస్త్రవేత్తలు తెలిపారు.
డోపమైన్ తగ్గిపోవడం వల్ల ఇది తలెత్తుతుండొచ్చని భావిస్తున్నారు. వెనికిడి సమస్య ఉన్న వారిలోనూ పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల్లోనూ డోపమైన్ పరిమాణం తక్కువగా ఉంటున్నట్లు మునుపటి పరిశోధనలో వెల్లడైంది. దీన్ని బట్టి శబ్దగ్రహణ సామర్థ్యం తగ్గిపోవడం అనేది ఒకే సమస్య కాదని, అనేక రుగ్మతలు దానితో ముడిపడి ఉండొచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ లెంకలన్నీ అర్థం చేసుకోవడం అన్నది సమర్థ చికిత్సల రూపకల్పనలో కీలకమని వారు చెబుతున్నారు. బ్రిటన్లోని బయోబ్యాంక్ డేటా సెంట్ నుంచి 1.6 లక్షల మంది డేటాను విశ్లేషించిన పరిశోధకులు ఈ మేరకు తేల్చారు. ప్రమాదకరమైన జబ్బులేమైనా కావచ్చు, అవి ఉన్నట్టుండి వెంటనే ఊడిపడవు. అవి మన ఒంట్లో తిష్ట వేసుకునే క్రమంలో వాటి తాలూకు లక్షణాలు, అనుమానిత సంకేతాలు చాలానే కనిపిస్తూ ఉంటాయి. వాటన్నిటినీ మన శరీరం అడపాదడపా మనకు తెలియచేస్తూనే ఉంటుంది. అయితే వాటిపై మనకు సరైన అవగాహన లేకపోవడం వల్ల మనం వెంటనే వాటిని పసిగట్టలేకపోతూ ఉంటాం. క్రమంగా బరువు తగ్గిపోవడం, తరచూ జ్వరం, తీవ్రమైన నొప్పి, తలనొప్పి ఇవన్నీ అలాంటి హెచ్చరిక సంకేతాలే. ఈ లక్షణాల్ని సకాలంలో పసిగట్టి సత్వరమే చికిత్స తీసుకుంటే ప్రమాదకర జబ్బులకు చాలా వరకు అడ్డుకట్టవేయొచ్చు. మన శరీరం తెలియచెప్పే ప్రమాదకర జబ్బుల అనుమానిత సంకేతాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరం అద్భుతమైంది, మహా తెలివైంది. తనను తాను కాపాడుకోవటానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏవైనా జబ్బులు తలెత్తుతుంటే ముందే సంకేతాలు, లక్షణాల రూపంలో హెచ్చరిస్తుంది. వాటిని గుర్తించగలిగితే తీవ్ర సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా శరీరాన్ని నిర్వీర్యం చేసే పక్షవాతం విషయానికొస్తే దాని తాలూకు సంకేతాలు మనకు ముందు నుంచే తెలుస్తూ ఉంటాయి. ఉన్నట్టుండి ముఖం, చేయి, కాలు మొద్దుబారినట్టు అనిపించటం, ముఖ్యంగా శరీరంలో ఒకవైపు బలహీనమవుతున్నట్టు, పట్టు తప్పుతున్నట్టు అనిపించటం, అకస్మాత్తుగా మాట తడబడటం, అంతా అయోమయంగా అనిపించటం, ఎదుటివాళ్లు చెప్పేది అర్థం కాకపోవటం, ఉన్నట్టుండి చూపు తగ్గినట్టు అనిపించటం, హఠాత్తుగా నడకలో తడబాటు, తల తిరుగుతున్నట్లు అనిపించటం, ఎలాంటి కారణం లేకుండా ఉన్నట్టుండి తీవ్రమైన తలనొప్పి, ఇవన్నీ పక్షవాతాన్ని పట్టించే లక్షణాలే. ఇక ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే గుండెపోటు విషయంలోనూ కొన్ని అనుమానిత లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఛాతీ బిగబెట్టినట్టు, లోపలేదో నొక్కుతున్నట్టు అనిపించటం, ఎడమ చేయి భుజంలో నొప్పి, మెడ, దవడ, వీపు, కడుపులో కూడా నొప్పిగా, ఇబ్బందిగా అనిపించవచ్చు. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, ఆయాసం, తల తేలిపోతున్నట్టు వికారంగా అనిపించటం, చెమట్లు పట్టటం, నిస్సత్తువ ఇవన్నీ గుండెపోటు తాలూకు సంకేతాలే. అయితే కొందరికి ఎలాంటి లక్షణాలు లేకుండానే ఉన్నట్టుండి గుండెపోటు రావచ్చు. అలాగే ప్రమాదకర క్యాన్సర్ల విషయంలోనూ కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. అకారణంగా అది వేగంగా 5 అంతకన్నా ఎక్కువ కిలోల బరువు తగ్గటం, ఆకలి మందగించటం, ఎప్పుడూ కడుపు నిండుగా ఉండటం, ముద్ద మింగుతున్నప్పుడు ఇబ్బందిగా అనిపించటం, తీవ్ర నిస్సత్తువ ఇవన్నీ క్యాన్సర్ తాలూకు సంకేతాలే. ఎముక, వృషణాల క్యాన్సర్లలో నొప్పి తొలి సంకేతం కావచ్చు. విడవకుండా తలనొప్పి, వెన్నునొప్పి కూడా కొన్ని రకాల క్యాన్సర్లకు సూచిక కావచ్చు. మలబద్ధకం, అతిసారం, మలం పరిమాణంలో మార్పులు, మూత్రం పోస్తున్నప్పుడు నొప్పి, తరచూ మూత్రం రావటం, నోట్లో చాలా కాలంగా మానకుండా పుండ్లు, తెల్లటి మచ్చలు, జననాంగాల్లో పుండ్లు, ఇన్ఫెక్షన్లు వేధించటం, మూత్రంలో, మలంలో, కళ్ళెలో రక్తం పడటం, మెడ వద్ద, చంకల్లో లింఫ్ గ్రంథులు ఉబ్బటం, ఇవి 2 వారాలైనా తగ్గకపోతే వెంటనే జాగ్రత్త పడాలి. రొమ్ముల్లో మార్పులు, చను మొనల నుంచి రక్తంతో కూడిన స్రావం, ఇవన్నీ క్యాన్సర్లను పట్టించే లక్షణాలే. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. గుండెపోటు అంటే ఛాతంతా పట్టేసినట్టుగా ఉండి మీద ఎవరో కూర్చున్నంత బరువుగా ఉంటుందని, నొప్పి భుజాల్లోకి, వీపుల్లోకి పాకుతుందని, దవడ ఎముక బిగుసుకుపోతుందని, ఊపిరి అందక ఆయాసంతో ఒళ్లంతా చెమటలు కమ్మేస్తాయని అనుకుంటారు. నిజానికి ఇవన్నీ గుండెపోటు తాలూకు లక్షణాలే. అయితే మారిన మన జీవనశైలి, అలవాట్లు, బీపీ, షుగర్ వంటి జబ్బుల కారణంగా ఇవాళ గుండెపోటు లక్షణాల తీరుతెన్నులు చాలా వరకు మారిపోతున్నాయి. ఒకప్పటిలా నొప్పి తెలియడం లేదు. ఎలాంటి లక్షణాలు లేకుండానే గుండెపోటు విరుచుకుపడుతుంది.
ముఖ్యంగా షుగర్ జబ్బుతో బాధపడే వారికి నొప్పి తెలియని గుండెపోటు ముప్పు ఎక్కువని చెబుతారు డాక్టర్లు. మధుమేహంలో నొప్పి తెలియని గుండెపోటు గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ పేషెంట్లకు గుండె జబ్బుల ముప్పు ఎక్కువనే వాదన సరైందేనా? డయాబెటీస్ ఉన్న వాళ్ళలో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఆ షుగర్ కన్జంప్షన్ అవ్వట్లేదు. తిన్న ఆహారం షుగర్ కింద కన్వర్ట్ అయ్యి దాన్ని మనము వాడినప్పుడు ఆ షుగర్ అలాగే బ్లడ్ లెవెల్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఆ షుగర్ టాక్సిక్గా మారిపోతుంది. వీటిని అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ప్రోడక్ట్స్ అంటాము, ఏజీఈస్ అంటాము. ఈ ఎలా అయితే మన ఫుడ్ ఎక్కువ రోజులు మనం నిల్వ ఉంచినప్పుడు పాడైపోయి అది ఎలా అయితే ప్రమాదకరంగా మారుతుందో అదేవిధంగా ఈ బ్లడ్లో ఉన్న షుగర్ చేంజ్ అయిపోయి టాక్సిక్గా మారి అది అవయవాల మీద దాని ప్రభావం చూపిస్తుంది. ప్రతి అవయవం మీద దాని ప్రభావం కనిపిస్తుంది, కంటి నుంచి కాలి వరకు. అయితే గుండె విషయంలో రక్తనాళాల మీద దాని ప్రభావం చూపించి ఇన్ఫ్లమేషన్ పెరిగి కొలెస్ట్రాల్ చేరిపోయి బ్లాకేజెస్ పెరగడము అలాగే హార్ట్ అటాక్కి దారితీస్తుంది. మధుమేహుల్లో నొప్పి తెలియకుండానే గుండెపోటు వస్తుందా? మెజారిటీ ఆఫ్ ద పేషెంట్కి చెస్ట్ పెయిన్ రావడం వల్లనే హార్ట్ అటాక్ అనేది సస్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పెయిన్ అనేది నరాల ద్వారా ఆ సెన్సేషన్ ఫీలింగ్ బ్రెయిన్ వరకు చేరుతుంది. సో నరాల పనితీరు కరెక్ట్గా ఉంటే పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా వీలవుతుంది. అయితే డయాబెటీస్ వేరే అవయవాల మీద ప్రభావం చూపిస్తూనే నరాల మీద కూడా దాని ప్రభావం చూపించడం ద్వారా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి పెయిన్ వచ్చింది, ఆ పెయిన్ సెన్సేషన్ నరాల ద్వారా సరిగ్గా వెళ్ళట్లేదు కాబట్టి ఆ నరాలు దెబ్బతినడం వల్ల పెయిన్ కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు ఒకటి. రెండోది అలాగే ఆ పెయిన్ సెన్సేషన్ కూడా యాక్చువల్ పెయిన్లా కాకుండా వేరే అన్యూజువల్ సిమ్టమ్లా కూడా వాళ్ళు పర్సీవ్ చేసే అవకాశం ఉంది. సమ్ అన్ఈజీగా ఉండడం కానీ వేగ్ సెన్సేషన్లా ఉండి క్లాసిక్గా ఉండే సివియర్ చెస్ట్ పెయిన్ డయాబెటిక్ పేషెంట్స్ ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు. సో హార్ట్ అటాక్ అనేది అందరికీ క్లాసిక్గా చెస్ట్ పెయిన్ అనే రావాలని లేదు. కొన్నిసార్లు ఆయాసం రావడము లేదా వాంతులు రావడము, అన్కాన్షియస్ అయిపోవడము లేదా అన్ఈజీ ఫీలింగ్గా ఉండడము, నాకు బాలేదు అనే ఫీలింగ్ ఉన్నా కూడా అనుమానం ఉండొచ్చు. మధుమేహంతో తలెత్తే గుండె జబ్బులు ఎలా ఉంటున్నాయి? హార్ట్లో కామన్గా మనం చూసేవి 2 ప్రాబ్లమ్స్ కామన్గా చూస్తుంటాం. ఒకటి కారోనరీ ఆర్టరీ డిజీజ్, రెండోది హార్ట్ ఫెయిల్యూర్. కారోనరీ ఆర్టరీ డిజీజ్ అంటే రక్తానికి రక్త సరఫరా అందించే రక్తనాళాల్లో బ్లాకేజెస్ రావడంని కారోనరీ ఆర్టరీ డిజీజ్ అంటాం. వయసు పెరిగే కొద్దీ రక్తనాళాల్లో ఎలాస్టిసిటీ కోల్పోతుంది అండ్ అలాగే డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి బ్లాకేజెస్ వచ్చి దాని ద్వారా కారోనరీ ఆర్టరీ డిజీజ్ వస్తుంది. ఇది హార్ట్ అటాక్కి కూడా దారితీసి ప్రాణాపాయ ప్రమాదం కూడా కావచ్చు. రెండో ప్రాబ్లం హార్ట్ ఫెయిల్యూర్. సో హార్ట్ మజిల్ పనితీరు సరిగ్గా ఉండడం కూడా ఇంపార్టెంట్. హార్ట్ మజిల్ పనితీరులో హార్ట్ పంపింగ్ అండ్ రిలాక్సేషన్ రెండు ఇంపార్టెంట్. ఈ రెండు పనితీరు కరెక్ట్గా ఉండడానికి మజిల్ హెల్దీగా ఉండాలి. డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు దాంతో వచ్చే ఈ టాక్సిక్ ప్రోడక్ట్స్ వల్ల హార్ట్ మజిల్ పనితీరు కూడా ప్రభావం కనిపిస్తుంది అండ్ సరిగ్గా హార్ట్ పంపింగ్ రానప్పుడు హార్ట్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో సుమారు 30% మందికి హార్ట్ ఫెయిల్యూర్ ఉండే అవకాశం ఉంది అండ్ దాని ద్వారా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో డయాబెటీస్ని కంట్రోల్ చేసినప్పుడు ఈ కారోనరీ ఆర్టరీ డిజీజ్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. గుండె ఆరోగ్యం కోసం తరచూ ఎలాంటి పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి? ముందుగా డయాబెటీస్ విషయంలో డయాబెటీస్ కంట్రోల్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దానికి కామన్గా చేసే టెస్ట్ HbA1c ఆర్ గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్. ఇది నార్మల్గా 6.5 ఆర్ అబవ్ ఉంటే డయాబెటీస్ ఉన్నట్టు లెక్క. డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి HbA1c 7 లోపల ఉంచుకోమని సలహా ఇస్తూ ఉంటాం. అది వేరే మందులతోటి జీవనశైలి మార్పులతోటి HbA1cని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. డయాబెటీస్తో పాటు అదనంగా ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అవి కూడా బికాజ్ ప్రభావం చూపిస్తాయి కాబట్టి బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవడం కోసం చేసే పరీక్షలు. డయాబెటీస్ వల్ల ఆల్రెడీ ఏదైనా గుండెకి లేదా వేరే అవయవాల మీద దాని ప్రభావం కనిపించిందా అనేది చెక్ చేసుకునే పరీక్షలు. సో వీటిల్లో రెండు కామన్గా చూస్తుంటాము. మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాము, మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాం. మ్యాక్రోవాస్కులర్ అంటే పెద్ద రక్తనాళాలు. సో వీటిల్లో ముఖ్యంగా 3.
ఒకటి హార్ట్, 2 బ్రెయిన్, 2 కాళ్ళు. సో కొర్నరీ ఆర్టరీ డిజీజ్ అంటే హార్ట్ రిలేటెడ్ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం ఉన్నాయా చెక్ చేసుకోవడానికి ఈసీజీ, ఇకో, టీఎంటీ లాంటి పరీక్షలు చేయడం జరుగుతుంది. బ్రెయిన్కి అందించే రక్తనాళాలు క్యారోటిడ్ ఆర్టరీస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అనే దానికోసం క్యారోటిడ్ స్కానింగ్, అదే డూప్లెక్స్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి వాటి రక్త సరఫరాలో ఏమైనా ప్రాబ్లం ఉందా, అలాగే కాళ్ళకు అందించే రక్తనాళాల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, పెరిఫరల్ ఆర్టరీ డిజీజ్ అంటాము. వీటి కోసం అగైన్ డూప్లెక్స్ అల్ట్రాసౌండ్ కానీ లేదా యాంకిల్ బ్రేకియల్ ఇండెక్స్ లాంటి పరీక్షలు చేసి దాని ద్వారా కాళ్ళకు అందించే రక్త సరఫరాలో ఏమైనా ప్రాబ్లం ఉందా తెలుసుకోవడం. రెండోది మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. వీటిల్లో ముఖ్యంగా 3 అవయవాలు చూస్తాము. ఒకటి కిడ్నీ, నెఫ్రోపతి, 2 నరాలు, న్యూరోపతి, 3 రెటినోపతి, కళ్ళు. సో డయాబెటీస్ 5 ఏళ్ళు దాటిన వాళ్ళు ఈ 3 మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్ కూడా చూడాలి. కిడ్నీలో వాళ్ళు ఏమైనా ప్రోటీన్ లాస్ అవుతుందా, అలాగే కిడ్నీ ఓవరాల్ ఫంక్షన్ చూస్తూ ఉంటాము. ప్రతి డయాబెటిక్ పేషెంట్ 5 ఏళ్ళు దాటినప్పుడు కంటి డాక్టర్ని కలవాలి. గుండె ఆరోగ్యం విషయంలో మధుమేహుల జీవనశైలి ఎలా ఉండాలి? ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తగ్గించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 3 వైట్ థింగ్స్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి షుగర్, సాల్ట్, అలాగే మైదా. ఈ 3 వైట్ థింగ్స్ని మనం వీలైనంత తక్కువగా తీసుకోవడం మంచిది. అన్ని రకాల కాయగూరలు, అన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అలౌడే. అయితే ఏం తీసుకుంటున్నాం అనే దానికన్నా ఎంత తీసుకుంటున్నాం అనే దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. వాకింగ్ అనేది కామన్గా ఈజీగా చేసే ఎక్సర్సైజ్. వాటితోటి ఎక్కువ ఖర్చు లేదు, అలాగే మోటివేషన్ కూడా అంతగా అవసరం లేదు, అండ్ ఎక్కడైనా చేయొచ్చు, ఇంట్లో కూడా చేయొచ్చు. అయితే మోకాలు నొప్పి వచ్చినప్పుడు వల్ల లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల చాలామంది నడక చేయడం ఇబ్బంది అవుతుంది. అలాంటి వాళ్ళు ఇంట్లోనే కూర్చుని లేదా పడుకుని చేసే ఎక్సర్సైజెస్ ఉంటాయి, యోగా లాంటివి లేదా స్ట్రెచ్చింగ్ లాంటివి చేసినప్పుడు దాని ద్వారా కూడా ఫిజికల్ యాక్టివిటీ కాంట్రిబ్యూట్ అవుతుంది. అదుపు తప్పిన మధుమేహంతో ఆరోగ్యం దెబ్బతినడమే కాదు, గుండెపోటు ముప్పు కూడా పొంచి ఉంటుంది. కాబట్టి ఆహార, వ్యాయామాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మందులు వాడుతూ షుగర్ జబ్బును నియంత్రణలో ఉంచుకోవాలి. తరచూ గుండె పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. థైరాయిడ్ మూలంగా జుట్టు రాలుతున్నప్పుడు రోజువారీ ఆహారంలో జింక్, బయోటిన్ పోషకాలు లభించే పదార్థాలని ఎక్కువగా తీసుకోండి. అలాగే కోడిగుడ్డు, పెరుగు, అరటిపండు, ఆలివ్ నూనె, నిమ్మరసాల మిశ్రమాన్ని తరచుగా జుట్టుకు పట్టిస్తూ ఉండండి. జుట్టు రాలడం తగ్గుతుంది.